రైట్, జనావాసాలే టార్గెట్ గా పాకిస్తాన్ కాల్పులు జరుపుతున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉదయం నుంచి ఢిల్లీలో కీలక సమావేశాలు అయితే నిర్వహిస్తున్నటువంటి ప్రస్తుత బ్రేకింగ్ న్యూస్ ద్వారా చూస్తున్నాం. పాక్ కాల్పులను భారత్ సమర్థవంతంగా తిప్పికొడుతున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ విజువల్ ద్వారా చూస్తున్నాం. ఉదయం నుంచి ఢిల్లీలో కీలక సమావేశాల నేపథ్యంలో త్రివిధ దళాధిపతులు కూడా సన్నద్ధమయ్యారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై చర్చలు జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో సరిహద్దుల్లో మాత్రం ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. త్రివిధ దళాధిపతులతో రాజ్నాథ్ భేటీ అయినటువంటి బ్రేకింగ్ న్యూస్ కూడా చూస్తున్నాం. అయితే సరిహద్దుల్లోని కొన్ని ప్రాంతాల్లో సైరన్లు మోగినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రజలనైతే అప్రమత్తం చేస్తున్నాయి బలగాలు. కొంతమందిని సరిహద్దు గ్రామాలు ఖాళీ కూడా చేయిస్తున్నట్టుగా సమాచారం అయితే అందుతోంది. జనావాసాలే టార్గెట్గా పాకిస్తాన్ దాడులైతే ప్రారంభించింది. బట్ భారత్ మాత్రం పాకిస్తాన్ దాడుల్ని తిప్పికొడుతున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి రాజకీయ విశ్లేషకులు మన్నెం కోటేశ్వరరావు గారు వారు లైవ్లో జాయిన్ అయ్యారు. కోటేశ్వరరావు గారు నమస్తే. నమస్తే. గత 3-4 రోజుల నుంచి చూస్తున్న పరిణామాలు, మీరు కూడా నిన్న కొన్ని కీ పాయింట్స్ కూడా చెప్పినటువంటి పరిస్థితి. కానీ IMF 7,500 కోట్ల రూపాయల సహాయం చేయడం కావచ్చు, భారత్ పాకిస్తాన్కి నిధులు రావడంలో అడ్డుకోవడంలో విఫలమైనటువంటి పరిస్థితి. కానీ అంతర్జాతీయ సమాజం పాకిస్తాన్ మీద ఎప్పుడూ కూడా సానుభూతి ధోరణితోనే ఉండేటువంటి పరిస్థితులు ఏంటి? ఈ కోణాన్ని ఎలా చూడాలి అసలు? అంతర్జాతీయ IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ రుణానికి సంబంధించి మన మీడియా, అదే విధంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు అనవసరంగా హడావుడి చేసి ఏదో దాన్ని అడ్డుకుంటాము అనేటువంటి పద్ధతుల్లో వ్యవహరించి చేతులు కాల్చుకున్నారనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే IMF దగ్గర నుంచి పాకిస్తాన్ రుణాలు తీసుకోవడం ఇవాళ కొత్తగా, గడిచినటువంటి 3.5 దశాబ్దాలుగా అంతకు ముందు కూడా IMF, ప్రపంచ బ్యాంకుల నుంచి దఫాలుగా రుణాలు తీసుకుంటా ఉంది. ఇప్పుడు నిన్న రివ్యూ జరిగినటువంటి దానిలో $700 కోట్ల దాన్ని దఫాలుగా ఇవ్వాలనేటువంటిది గత బోర్డు నిర్ణయం. ఆ దాంట్లో ఒక దఫా ఒక $100 కోట్ల మీరు అన్నటువంటి 8,000 కోట్ల రూపాయలు మన రూపాయల్లో, అది కాకుండా ఇంకొక $140 కోట్ల వేరే రుణం కూడా, మొత్తం $240 కోట్ల రుణాన్ని నిన్న IMF మంజూరు చేసింది. IMF ఓటింగ్ లేదా IMF నిర్ణయాలు ఎట్లా ఉంటాయో అనేటువంటిది మన పాలకులకి లేదా విధాన నిర్ణేతలకి తెలియదు కాదు. తెలియనప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ముందుగానే గమనించి లేదా ఇతరులు ఎవరైనా మనతో కలుస్తారా లేదా అనేటువంటి అంశాన్ని వెరిఫై చేసుకోకుండా మనం పెద్ద ఎత్తున హడావుడి చేసేసి ఇంకేముంది IMF లో రుణాన్ని అడ్డుకోబోతున్నాం అన్నట్లుగా సీన్ క్రియేట్ చేశారు. ఒక్కటంటే ఒక్క దేశం కూడా, 25 మంది డైరెక్టర్లలో ఒక్కటంటే ఒక్క దేశం కూడా మనతోటి ఓటింగ్ బాయ్కాట్ చేయడానికి అది రాలేదు. IMF నిబంధనల ప్రకారం ఏంటంటే వ్యతిరేక ఓటు వేయడానికి లేదు, ఓటింగ్కు దూరంగా ఉండటం లేకపోతే నిర్ణయానికి అంగీకరించడం తప్ప మరొక మార్గం లేదు నిబంధనల ప్రకారం. అటువంటప్పుడు మరి మనం హడావుడి చేసి ఇప్పుడు ఈ దేశం ఈ విధమైనటువంటి ఉద్రిక్త పరిస్థితుల్లో ఉన్నప్పుడు అది ఎందుకని విధానపరమైనటువంటి అలాంటి పొరపాటు చేశారా అనేటువంటిది అనిపిస్తూ ఉంది. సరే, దాంతో యుద్ధం ఏదో మొత్తం యుద్ధ రీతి అంతా మారిపోతుంది లేదా స్వభావం మారిపోతుంది అనేది నాకైతే లేదు. కానీ నిన్నటి నుంచి మనం చెప్పుకుంటున్నట్టుగా నిన్న అంతా కూడా కొంత మేరకు ఉద్రిక్తతలు లేకుండా సాఫ్ట్ గా కొన్ని దాడులు అయితే జరిగాయి. కానీ తీవ్రమైనటువంటి దాడులు జరగకుండా నిన్న రాత్రి గడిస్తే ఇవాళ నుంచి మళ్ళా కాస్త ఇంకొంచెం ఉపశమనం రావచ్చేమో అని చెప్పేసి నిన్న నేను చెప్పాను. అనేక మంది కూడా అదే విధంగా అభిప్రాయపడ్డారు. కానీ రాత్రి జరిగినటువంటి పరిణామాలను చూసినప్పుడు కొన్ని ఖండాంతర క్షిపణులు వాళ్ళు ప్రయోగించడం అనేటువంటిది రాత్రి కూడా జరిగింది కనుక ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు తాజాగా BBC లేదా ఇతర అంతర్జాతీయ సంస్థలు చెప్తున్నటువంటి సమాచారం ప్రకారం ఏంటంటే రెండు పక్షాలు కూడా దళాలని సమీకరిస్తున్నాయి అనేటువంటిది చెప్తున్నారు. అంటే ఇప్పటి వరకు వార్ లైక్ యుద్ధ తరహా సూచనలు ఉన్నవి కాస్త యుద్ధానికి దారి తీసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే అవి యుద్ధం జరుగుతుందా
లేకపోతే ఉద్రిక్తతలు వేరే విధంగా సాగుతాయా అనేటువంటిది మనం ఊహించి చెప్పలేము. ఎందుకంటే యుద్ధం కావాలని ఎవరు కోరుకోవట్లేదు భారతీయులు కానీ. అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ మీద చర్య తీసుకోవడానికి భారతీయులు అంగీకరించారు తప్ప పూర్తి స్థాయి యుద్ధమే అంటే, ఎందుకంటే ఎవరికైనా నష్టమే, అది గెలిచిన వాళ్ళకి నష్టమే, ఓడిన వాళ్ళకి కూడా నష్టమే. అందువల్ల ఏం జరుగుతుంది అనేటువంటిది ఇప్పుడు క్షణానికి ఉత్కంఠ. ఇప్పుడు ఢిల్లీ శివారులోని హర్యానాలోని సిర్సాలో ఒక పెద్ద మిసైల్ కూలిపోయింది అని చెప్పేసి చెప్తున్నారు, లేదా కూల్చారు అని చెప్పేసి చెప్తున్నారు. అది పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఒక ఖండాంతర మిసైల్ అనేటువంటిది ప్రాథమికమైనటువంటి సమాచారం. అదే కనుక వాస్తవం అయ్యేట్లయితే మరి సరిహద్దులు దాటి ఢిల్లీ శివార్ల దాకా వచ్చేంత వరకు మన వ్యవస్థలు ఎందుకని దాన్ని కూల్చివేయలేకపోయాయి సరిహద్దులో అనేటువంటి ప్రశ్న కూడా తలెత్తేటువంటి అవకాశం ఉంది. అందుకని ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది నిజంగానే ఒక ఆందోళనకరమైన పరిస్థితి ఉందనేది నా అభిప్రాయం. అంటే చూస్తున్నాం దాదాపుగా రోజు రోజుకు జరుగుతున్నటువంటి మీటింగ్స్ కావచ్చు, పెరుగుతున్నటువంటి కాల్పుల తీవ్రత కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయి యుద్ధానికి దారితీసేటువంటి సిచ్యువేషన్స్ అనేటువంటి ఒక మాట కూడా చెప్తూ ఉన్నారు కదా, ఆ కోణాన్ని ఎలా చూడాలి? అందుకనే ఇప్పటి వరకు మనం ఇప్పటికీ కూడా వార్ లైక్ సిచ్యువేషన్ అంటే యుద్ధం తరహా పరిస్థితులు ఉన్నాయనేటువంటిది స్పష్టంగా మనకి కనిపిస్తూ ఉంది. కానీ నిన్న రాత్రి జరిగినటువంటి పరిణామాలు, లేదా ఇప్పుడు రెండు వైపుల నుంచి క్షిపణుల్ని, అటువైపు నుంచి కూడా ఖండాంతర క్షిపణుల్ని మోహరించడం అనేటువంటిది వాళ్ళ వైపు నుంచి కూడా జరిగిందనేది వస్తున్నటువంటి సమాచారం. ఇది అది వాళ్ళు చెప్తుంది ఏంటంటే, మేము S-400 వ్యవస్థను ఒక దాన్ని మేము కూల్చేసామని కూడా వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అది నిజమో కాదో మనకైతే తెలియదు. అందుకని ఇవి నిజానికి ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితే. ఏమవుతుంది ఏమిటి అనేటువంటిది నిజంగానే మన ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమావేశాలు జరుపుతున్నది, సన్నాహాలు చేస్తున్నది, చేయాల్సిందే, అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే అట్ ది సేమ్ టైమ్ సోషల్ మీడియాలో లేకపోతే ఇతరత్రగా వస్తున్నటువంటి అనేక ఫేక్ వీడియోలు లేదా ఫేక్ సమాచారం జనంలో మరింతగా భయాన్ని కలిగిస్తూ ఉంది అనేది కూడా మనం గమనించాలి. అందుకని ప్రభుత్వం ఎప్పటికప్పుడు జరుగుతున్నది ఏమిటి, మనం ఏం చేస్తున్నాము అనేటువంటి, ఇప్పుడు రహస్యాలు చెప్పమని ఎవరు అడగరు. మన మిలిటరీ ఏం చేయబోతా ఉంది, ఎక్కడ కొట్టుకుపోతున్నారని కనీసం ఇన్ఫర్మేషన్ పంచుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది కూడా కనిపిస్తాం. అంతర్జాతీయ సమాజం ఈ ఫేక్ న్యూస్ ప్రచారాన్ని ఎలా చూస్తుందంటారు? అంటే దీనికి సంబంధించి ఇటువంటి వీడియోలు చూపించే సానుభూతి పొందడం కావచ్చు, లేకపోతే మేము ఆర్థికంగా నష్టపోతున్నాం అనేటువంటి ఒక సింపతిని క్రియేట్ చేసుకుంటుంది పాకిస్తాన్ అనేటువంటి రకరకాల ఊహాగానాలు, ఈ కోణాన్ని ఎలా చూడాలంటారు? అంటే పాకిస్తాన్ కాదు, ఇప్పుడు యుద్ధం జరుగుతున్నటువంటి ప్రతి ప్రాంతంలో కూడా ఈ విధమైనటువంటి ధోరణులు ఇటీవల కాలంలో మనకి బాగా పెరిగిపోయాయి. ముఖ్యంగా ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో ఇంకేముంది, ఉక్రెయిన్ రష్యా అంతటి పెద్దదాన్ని కొట్టేసింది, మొత్తం వాళ్ళంతా పారిపోతున్నారు, ఇదిగో చూడండి అని చెప్పేసి సినిమాల్లో తీసినటువంటి వాటిని దీనికి యుద్ధం అని చెప్పేసి కలర్ ఇచ్చి పెద్ద ఎత్తున వీడియోలు పశ్చిమ దేశాల మీడియా మొత్తం కూడా ప్రచారం చేసింది. కానీ 3 సంవత్సరాల తర్వాత మరి నిజం ఏమిటి అని చూసినప్పుడు ఉక్రెయిన్ కి అటువంటి పరిస్థితి లేదు. ఉక్రెయిన్ చావు దెబ్బలు తిన్నది, 20% భూభాగాన్ని కూడా కోల్పోయింది అనేటువంటిది మనం చూసాం. అదేవిధంగా గాజాలో మొత్తం మేము హమస్ తీవ్రవాదులను పట్టుకున్నాము, అది చేసాము, ఇది చేసాము అని చెప్పినటువంటి ఇజ్రాయెల్ కూడా అటువంటి సిచ్యువేషన్ ఏం లేదు. నెలల తరబడి ఏం చేస్తున్నా పిల్లల్ని, మహిళల్ని చంపడం తప్ప, లేదా ఆసుపత్రులు లేదా పాఠశాలల వాటన్నింటి కూల్చడం తప్ప మరొకటి లేదనేది మనకు తెలిసింది. అందుకని యుద్ధం జరిగినప్పుడు మొట్టమొదట దెబ్బతినేది సత్యం అనేటువంటిది ఎప్పుడో చెప్పినటువంటి పెద్దలు ఎప్పుడో చెప్పారు. ఇప్పుడు కూడా అదే జరుగుతా ఉందా అనేది మనం ఎవరికి వాళ్ళు సందేహించాలి. అందుకని మీడియా అలాంటి వాటి మీద ఆధారపడకుండా కొంచెం తమాయించుకొని యాక్యురేట్ గా సమాచారం ఇవ్వడానికి ప్రయత్నించాలి. అప్పుడే విశ్వసనీయత పెరుగుతుంది అనేది నా అభిప్రాయం. పాకిస్తాన్ అమెరికా సహాయాన్ని కోరింది మధ్యవర్తిత్వానికి అనేటువంటి ఒక బ్రేకింగ్ కూడా వచ్చింది కోటేశ్వరరావు గారు, దాన్ని ఎలా చూడాలంటారు? నిజంగా పాక్ పాలకులు కోరారా, లేకపోతే పాక్ పాలకులతో సంబంధం లేనటువంటి ఆర్మీ కోరిందా అనేటువంటి ఒక సందిగ్ధం ఎలా చూడాలి దీన్ని? ఎలా ఇద్దరు కోరుండొచ్చు, ఆర్మీ కోరుండొచ్చు, పాలకులు కోరుండొచ్చు, ఇద్దరు కోరుండొచ్చు. ఎందుకంటే వాళ్ళకి అవసరం.
వాళ్ళకి ఇప్పుడు ఏదో ఒక విధంగా యుద్ధాన్ని ముగించడం, గౌరవప్రదంగా ముగించడం అనేటువంటిది వాళ్ళకి అవసరం. అందువలన వాళ్ళకి అమెరికాతో ఉన్నటువంటి సంబంధాలు, తెరచాటు సంబంధాలు, తెర ముందు సంబంధాలు అందరికీ బహిరంగ రహస్యమే. అందువలన డెఫినెట్ గా కోరుంటుంది, అమెరికాని కోరుంటుంది, సౌదీ అరేబియాని కోరుంటుంది, లేదా ఇరాన్ ని కూడా మధ్యలోకి రంగంలోకి తెచ్చారని అంటున్నారు. అందుకని వీటిని కూడా మనం కొట్టేయలేము. ఎందుకంటే అది తట్టుకోలేదు భారత్ దాడిని, లేదా భారత శక్తి సామర్థ్యాలని ముందు అది తట్టుకోలేదు అనేటువంటిది ఇప్పటికే రుజువైంది. అందుకని ఫేస్ సేవింగ్ కోసం కొన్ని దాడులు చేసినప్పటికీ ఆ విధంగా మధ్యవర్తులతోటి మేము వాళ్ళు హామీ ఇచ్చారు కనుక మేము వెనక్కి తగ్గాము అని చెప్పుకోవడానికి ఒక ఎల్బీ గానీ లేకపోతే మరొక అవకాశాన్ని కానీ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయనేది నేను అభిప్రాయం. సో అంటే పాకిస్తాన్ పాలకులు చెప్తున్నటువంటి మాటలకి వహిస్తున్నటువంటి మధ్యవర్తిత్వం వహించడం అని చెప్పేటువంటి మాటలకి వాడు చేస్తున్నటువంటి దాడులకి ఎక్కడ పొంతన కుదరట్లేదు కదా. అంతర్జాతీయ సమాజం దీన్ని ఎలా చూస్తుందంటారు? అందుకనే ఇప్పటి వరకు పాకిస్తాన్ వైపునే వెళ్తూ చూపిస్తున్నాయి. ఎందుకంటే పాకిస్తాన్ ప్రేరేపితమైనటువంటి ఉగ్రవాదులు చేసినటువంటి దాడి కారణంగానే ఈ పరిస్థితులు తలెత్తాయి. మనం భద్రతా మండలిలో జరిగినటువంటి చర్చల సందర్భంగా కూడా పాకిస్తాన్ వైఖరిని ఎవరు కూడా దాన్ని వాళ్ళు సపోర్ట్ చేయలేదు. అట్ ది సేమ్ టైము వేరే ఏదో ఒక ప్రకటన కూడా చేయకుండా భద్రతా మండలి దాన్ని ఆ సమావేశాన్ని చర్చని ముగించినది స్పష్టం. అందువలన ఆ భద్రతా మండలి, ఐక్యరాజ్య సమితి వేదిక పాకిస్తాన్ ఒంటరైపోయింది. అది చెప్పినటువంటి మాటలని ఎవరు కూడా విశ్వాసంలోకి తీసుకోలేదు. అయితే అట్ ది సేమ్ టైము పూర్తిగా భారత్ ని సమర్థించడానికి కూడా ఏ దేశం కూడా లేదు. మీరిద్దరు ఉద్రేకాలు తగ్గించుకోండి, యుద్ధాలు తగ్గక వెళ్ళొద్దు, ఆయుధాలని, ఇటువంటి సుభాషితాలు చెప్తున్నారు తప్ప ఇంకొకటి లేదు. అందుకని ఇప్పుడు మరి అమెరికా ఒకవేళ నిజంగా అమెరికాను కోరినట్టు వచ్చినటువంటి వార్తలు అయితే, మరి 2 రోజుల క్రితమే జేడీ వాన్స్ చెప్పాడు, ఇట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్, దీంతో మాకేం సంబంధం లేదు, కొట్టు తెస్తారు వాళ్ళే అన్నట్టుగా వాడు మాట్లాడాడు. మరి అటువంటి అమెరికా ఇప్పుడు ఏ విధంగా రంగంలోకి వస్తుంది అనేటువంటి కూడా కొంతమందికి సందేహాలు కలగవచ్చు. ఎస్, అలాగే అమెరికా ముందుకు వచ్చింది, చైనా కూడా ఎవరు ఇరు దేశాలు అడగకుండానే ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. బట్ రష్యా మాత్రం యుద్ధానికైనా ముందుంటాం, చర్చలకైనా ముందుంటాం అనేటువంటి ఒక న్యూట్రల్ ధోరణి అయితే చెప్పింది కదా. ఈ కోణాన్ని ఎలా చూడాలంటారు? యుద్ధానికి ముందుంటామని రష్యా ఎక్కడ చెప్పలేదండి. ఇంతవరకు ఏ దేశమో అట్లా చెప్పలేదు, చెప్పదు కూడా. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ కి మేము మద్దతు ఇస్తాము, అన్ని రకాల మద్దతు ఇస్తాము అనేటువంటిది ఎవరైనా చెప్తారు తప్ప యుద్ధానికి ముందుంటాము అని రష్యా ఇంతవరకు ఆ విధమైనటువంటి యుద్ధం జరిగితే భారత్ వైపు ఉంటాం అనేటువంటి ఒక అర్థం వచ్చే విధంగా రష్యా చేసినటువంటి అటువంటి సంకేతాలు కూడా ఇవ్వలేదు. అంతర్జాతీయంగా అలాంటి సంకేతాలు ఏ దేశం కూడా ఇవ్వదు. ఎందుకు ఇవ్వదు, రష్యా కూడా ఎందుకు ఇవ్వదు అంటే, ఉక్రెయిన్ తో జరుగుతున్నటువంటి యుద్ధంలో మన దేశం తటస్థ పాత్ర వహించింది. అదే విధంగా ఇది యుద్ధాలకు తగినటువంటి సమయం కాదు, ఇది యుద్ధాల యుగం కాదు అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్పిన తర్వాత ఇప్పుడు ఆకస్మికంగా పాకిస్తాన్ తోటి వచ్చినటువంటి పోరు దానిలో భారత్ వైపు ఆ విధంగా ప్రకటన దౌత్యపరంగా చూసుకున్నప్పటికి కానీ ఆ విధంగా వార్తలు రావచ్చు, వ్యాఖ్యానాలు వెలువడవచ్చు, కానీ అఫీషియల్ గా అటువంటి ప్రకటన వాళ్ళు చేయలేదు. ఎందుకంటే వాళ్ళు నిన్నటి వరకు వాళ్ళ యొక్క కవాతు 80 సంవత్సరాల ఫ్యాసిజం మీద యుద్ధం కవాతు మీదనే వాళ్ళు కేంద్రీకరించున్నారు అనేటువంటి మనకు తెలుసు. ఇప్పుడు జరుగుతున్నటువంటి దౌత్యపరమైనటువంటి చర్చలు కావచ్చు, అన్ని దేశాలు స్పందిస్తున్నటువంటి తీరు కావచ్చు, పాకిస్తాన్ అమెరికా మధ్యవర్తిత్వాన్ని కోరినటువంటి పరిస్థితి కావచ్చు, ఎన్ని రోజుల్లో ముగిసేటువంటి అవకాశం ఉంది మీ అనుభవం ప్రకారం? ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో భారత్ ఏమైనా వెనక్కి తగ్గుదాం అనేటువంటి ఆలోచనలో ఉండేటువంటి పరిస్థితి ఉంటుందంటారా? ఇప్పుడు మన దేశం ప్రారంభించినటువంటి దాడి కాదు ఇది. మన దేశం అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో ఉగ్రవాద చర్యల నిరోధానికి గాను తీసుకున్నటువంటి చర్య. రెండవది, మనం స్పష్టంగా చెప్తున్నాం, యుద్ధాన్ని ప్రారంభించాలని కానీ లేదా పాకిస్తాన్ సైనిక స్థావరాలని అటువంటి వాటిని ధ్వంసం చేయాలని కానీ మా ఉద్దేశం కాదని చెప్తున్నాం. అయితే నిన్న మొన్న జరిగినటువంటి పరిణామాల్లో మన దేశం కూడా పాకిస్తాన్ లో ఉన్నటువంటి సైనిక స్థావరాల మీద దాడులు చేసింది. ఎందుకు దాడులు చేసిందంటే పాకిస్తాన్ అటువంటి దాడులకి తెగబడింది.
ఒకసారి తెగబడిన తర్వాత ఒకళ్ళు బాంబులు వేస్తా ఉంటే రెండో వాళ్ళు గులాబ్ జాములు ఇవ్వరు కదా. అందుకని మన దేశం కూడా అక్కడ ఉన్నటువంటి దాటి మీద దాడులు చేస్తా ఉన్నది. ఇప్పుడు వరకు వచ్చినటువంటి వార్తలు కూడా అవే. పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ దగ్గర కూడా దాడులు జరిపాయి, అక్కడ కూడా పేలుళ్లు జరిగాయి అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మధ్యవర్తిత్వాన్ని కోరింది అంటే అది ఏ క్షణంలో అయినా కానీ ఒకవేళ దానికి సిద్ధంగా ఉంటే, అమెరికా చెప్పిన దానికి సిద్ధంగా ఉంటే ఏ క్షణంలో అయినా కానీ దాడులు ఆగిపోతాయి. అటువైపు నుంచి దాడులు ఆగిపోతే మన దేశం కూడా దాడుల్ని ఆ మరుక్షణమే ఆపివేస్తుంది. అందుకని దానికి పెద్ద సమయం పడుతుందని నేనైతే అనుకోవట్లేదు. అందుకని అది నిజంగా అటువంటి ప్రయత్నం జరుగుతుందా లేదా అనేది నిర్ధారించుకోవాల్సి ఉందనేది నేను చెప్తాను. ఎస్, ఇదే సమయంలో పక్కలో బలంలో ఉన్నటువంటి బలూచిస్తాన్ ఆర్మీ దీనికి సంబంధించి వాళ్ళు కూడా దాడి చేసి కొన్ని పోలీస్ స్టేషన్లని స్వాధీనం చేసుకున్నాయి అనేటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ కూడా చూస్తున్నాం. అసలు ఈ కోణాన్ని ఎలా చూడాలంటారు? పాకిస్తాన్కి దెబ్బ మీద దెబ్బ అంటారు. ఇప్పుడు మన దేశంలో మావోయిస్టులు బస్తర్ని కేంద్రంగా చేసుకొని దండకార్యంలో రెడ్ ఏరియా మొత్తం ప్రభుత్వాన్ని స్థాపించారని చెప్పేసి క్లెయిమ్ చేస్తున్నారు. అది నిజమే అనుకొని చాలా మంది అక్కడ దండకారణ్యం నుంచి అటు నేపాల్ వరకు మావోయిస్టులు రాజ్యం నడుస్తుంది అనేటువంటి భ్రమలో కొంతమంది ఉన్నారనేది మన అందరికీ తెలిసిందే. అటువంటి వాటిని విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది నిజమే కావాలి మావోయిస్టులు అటువంటి శక్తి సంపన్నులు. అందుకని ఉగ్రవాద సంస్థలు బెలూచిస్తాన్ ఆర్మీ కావచ్చు లేదా మావోయిస్టులు కావచ్చు, వాళ్ళు క్లెయిమ్ చేసుకునేటువంటి వాటిని మనం యాజిటీస్ గా మనం తీసుకోవద్దు. బెలూచిస్తాన్ ఏరియా అనేటువంటిది చాలా విస్తారమైనటువంటి ప్రాంతం, జనాభా చాలా తక్కువ ఉంటారు అక్కడ, కొండలు గుట్టలతో నిన్నటువంటిది. అందుకని కొన్ని పోలీస్ స్టేషన్లు పట్టుకోవచ్చు వాళ్ళు, ఎందుకంటే రైలునే కిడ్నాప్ చేసి మిలిటరీని ఏ విధంగా మట్టి పెట్టారో మనం చూసాం. అందువల్ల అలాంటి కొన్ని ఉదంతాలు జరిగి ఉండొచ్చు తప్ప మొత్తం బెలూచిస్తాన్ తిరుగుబాటుదారులు ఆ ప్రాంతం మొత్తాన్ని వశం చేసుకున్నారని, నగరాలను ఆక్రమించుకున్నారని ఆ విధమైనటువంటి వార్తలన్నీ కూడా వాటిని వెంటనే మనం నిర్ధారించి చెప్పడానికి లేదు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే అంతకంటే పెద్ద ఆర్మీలుగా లేదా సాయుధ బృందాలుగా ఉన్నటువంటి వాళ్ళే అటువంటి పరిస్థితిని మిగతా సిరియాలో కావచ్చు లేకపోతే ఇతర ప్రాంతాల్లో కావచ్చు ఆ విధంగా చేయలేకపోయారు. అందుకని బెలూచిస్తాన్ ఆర్మీ వాళ్ళు ఈ విధంగా చేశారంటే ఇది ఒక మైండ్ గేమ్ ఆడుతున్నట్లుగా కూడా కనిపిస్తూ ఉంది. ఎస్, తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలని నోటిఫై చేశారు. సో ఈ ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండండి అని కొన్ని మెసేజ్లు కూడా సర్క్యులేట్ అవుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. అంటే అంతర్గత కలహం కూడా చెలరేగబోతోంది, అంతర్గత కలహాలు కూడా రాబోతున్నాయి అనేటువంటి కొన్ని ఊహాగానాలు. కోటేశ్వరరావు గారు, ఈ కోణాన్ని ఎలా చూడాలంటారు? అంతర్గత కలహాలంటే ఎవరు అంతర్గతంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరి మీద దాడులు చేసుకుంటారు? ఇది ప్రశ్న. ఎవరి మీద దాడి చేసుకుంటారు? వాటికి ప్రాతిపదిక ఏమిటి? ఇప్పుడు పాకిస్తాన్ లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ నాయకత్వాన్ని ఉన్నటువంటి వాళ్ళని పెద్ద ఎత్తున అక్కడ ప్రభుత్వం అణచివేసింది. వాళ్ళు వ్యతిరేకమైనటువంటి ప్రదర్శనలు చేస్తున్నారు కొన్ని చోట్ల. అది కూడా పెద్ద ఎత్తున అని చెప్పలేం కానీ కొన్ని చేస్తున్నారు. అదే విధంగా బంగ్లాదేశ్ లో జరిగినటువంటి పరిణామాలను చూసినప్పుడు అక్కడ అధ్యక్షురాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రదర్శనలు జరిగాయి. అదేవిధంగా శ్రీలంకలో అధ్యక్షుడి మీద ప్రదర్శనలు జరిగాయి. కానీ ఆ స్థాయిలో ఇక్కడ అంతర్గతంగా భారతదేశంలో ఉన్నటువంటి ఏ నగరంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ ఎవరు ముందుకు వచ్చి ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని కానీ లేదా అధికార పార్టీని కానీ ఎవరు వ్యతిరేకిస్తున్నారు, ఎవరు ప్రదర్శనలు జరిపారు? ఎక్కడైనా అంతర్గత కలహాలంటే ఏమిటి, ఎట్లా జరుగుతాయి? ఇవన్నీ కూడా ఏంటంటే ఒక దేశానికి లేదా దేశ సమగ్రతని దెబ్బతీసేటువంటి శక్తులు చేస్తున్నటువంటి ఒక తప్పుడు ప్రచారం తప్ప మరొకటి కాదనేది మనం గమనించాలి. అంతర్గత కలహాలు ఏ ప్రాతిపదికన జరుగుతాయి? ప్రాతిపదికన ఏమన్నా ఎవరైనా సృష్టించడాన్ని చూస్తున్నారా? అదే చెప్పమానండి, చెప్పాలి కదా. కొన్ని ప్రాంతాలని, దేశంలో కొన్ని ప్రాంతాలని హై అలర్ట్ జోన్ల కిందగా ప్రకటించినటువంటి పరిస్థితి కూడా ఉంది కదా, దాన్ని కోణంలో అది దాన్ని అర్థం చేసుకోవచ్చు. హై అలర్ట్ జోన్ అంటే ఇప్పుడు హైదరాబాద్ ఉన్నది. హైదరాబాద్ అంటే బీజేపీ వాళ్ళకి ఎంతసేపటికి రోహింగ్యాలు ఇక్కడ ఉన్నారు, లేకపోతే ముస్లింలు ఇక్కడ ఉన్నారు, అందుకని ఇక్కడంతా పాకిస్తాన్ ఏజెంట్లు లేకపోతే స్లీపర్ సెల్స్ అని వాళ్ళు నిరంతరం ప్రచారం చేస్తుంటారు. నేను ఇంకొక రూపంలో చూస్తున్నాను. ఇక్కడ కీలకమైనటువంటి
దేశ రక్షణకు సంబంధించినటువంటి కేంద్ర సంస్థలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ రెండవది మన కంటోన్మెంట్ ఉంది. ఇక్కడ డిఆర్డిఓకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సంస్థలన్నీ ఇక్కడ ఉన్నాయి. అందుకని హైదరాబాద్ కు ఉన్నటువంటి ప్రాధాన్యత అది తప్ప మతపరంగా ఏదో స్లీపర్ సెల్స్ ఉంటాయి, అది ఉన్నాయి, అవన్నీ ఉంటే ఉండొచ్చు, లేవని నేను అన్నాను. కానీ అంతకంటే ప్రమాదకరమైనటువంటిది మన రక్షణ రంగ పరిశ్రమలు కావచ్చు, రక్షణ రంగ సంస్థలు కావచ్చు హైదరాబాద్ ఉన్నాయి. అదే విధంగా విశాఖపట్నం లాంటి కేంద్రాలు ఉన్నాయి. విశాఖపట్నం లాంటి కేంద్రం కూడా అదే కదా, సెన్సిటివ్ జోన్ అది కూడా. ఎందుకంటే జలాంతర్గాముల ద్వారా విశాఖ రేవు లేదా పరిసర ప్రాంతాల మీద దాడి చేస్తే అక్కడ మన నేవీ ఉంది, అక్కడ మన నేవీ కేంద్రం ఉంది కదా విశాఖపట్నంలో. అందుకని అలాంటి అలర్ట్లు చెయ్యాలి, తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అందులో తప్పులేదు. కానీ అంతర్గత కలహాలు లేకపోతే మతపరమైనటువంటి ఇటువంటి ధోరణులు అనేది చాలా ప్రమాదకరమైనటువంటి ప్రచారం అనేది మనం గమనించాలి. ఎస్, ఓవరాల్గా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులన్నీ సద్దుమణిగి సాధారణ పరిస్థితులు కావచ్చు, లేకపోతే ఒక రకమైనటువంటి ప్రశాంత పరిస్థితులు నెలకొనాలి అంటే ఇంకా ఎన్ని రోజులు పట్టేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక వార్త ఏంటి, దీన్ని ఎలా చూడాలంటారు? ఒక పాకిస్తాన్ వైపు నుంచి కవ్వింపు చర్యలకి ఏ క్షణంలో వాళ్ళు వెనక్కి తగ్గాలి లేకపోతే ఆపివేయాలనుకుంటే ఆ క్షణం నుంచే ఈ ఉద్రిక్త పరిస్థితులు అనేటువంటివి తగ్గుతాయి. అయితే రెండు పక్షాల వైపు నుంచి పరస్పర అనుమానాలు ఉన్నటువంటి స్థితిలో మన దేశం గాని లేదా వాళ్ళు గాని సరిహద్దు ప్రాంతాలు లేదా కీలకమైనటువంటి మనం అనుకున్నటువంటి కీలకమైన ఇన్స్టలేషన్స్ ఉన్నటువంటి ప్రాంతాల్లో వాటిని ఆదమర్చి ఉండకూడదు. ఎందుకంటే ఆదమర్చి కనుక ఉండేట్లయితే దెబ్బతీస్తారు కదా. ఇప్పుడు మన కాశ్మీర్ లో జరిగింది అదే కదా. ఏముంది, ఆల్ ఈజ్ వెల్, మొత్తం అంతా బాగుంది అని చెప్పేసి అక్కడ ఉండాల్సినటువంటి కనీస సెక్యూరిటీని కూడా లేకుండా, కనీసం నిఘా కూడా లేని అవకాశాన్ని తీసుకొని వాళ్ళు ఏ విధంగా మొత్తం యావత్ దేశాన్ని కుదిపివేసేటువంటి పరిణామం జరిగింది కదా. అందుకని అలాంటి దానికి కొన్ని నెలల పాటు, నా అభిప్రాయం ప్రకారం అయితే కొన్ని నెలల పాటు నిఘా కొనసాగాల్సింటాయి. అయితే ఉద్రిక్తంగా ఉంది అని బయటికి చెప్పక్కర్లేదు, కానీ తగినటువంటి జాగ్రత్తలు ముఖ్యంగా మిలిటరీ కేంద్రాలు లేదా డిఆర్డిఓ సంస్థలు ఉన్నటువంటి పట్టణాలు కావచ్చు, లేదా ఇప్పుడు షార్ లాంటి కేంద్రాలు కావచ్చు, ఇస్రో కేంద్రాలు కావచ్చు, ఇటువంటి వాటన్నిటిలోని విషయంలోనూ మరింతగా జాగ్రత్తలు తీసుకొని మరింతగా సెక్యూరిటీని ఎక్కువ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది కొన్ని నెలల పాటు. ఎస్ రైట్, థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు, మీ వాల్యుబుల్ స్పందనను అందించినందుకు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.